హలో నమస్తే, వెల్కమ్ టు శుతన్ స్టాక్స్. సో మన 20,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా శుతన్ స్టాక్స్కి. సో దాన్ని స్పెషల్గా ఒక మంచిగా పనిచేసే ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్తా అని చెప్పాను కదా. బట్ మీకు ఏమైందంటే లైవ్ ప్రూఫ్ తోటి లైవ్ మార్కెట్లో వచ్చినప్పుడు ఆ స్ట్రాటజీ వచ్చినప్పుడు మీకు చేసి చూపించాలని చెప్పేసి నేను చూసాను. లాస్ట్ టైం కూడా రికార్డ్ చేశాను నేను, ఓకేనా. సో లాస్ట్ టైం రికార్డ్ చేశాను, 24,000 ప్రాఫిట్ ఏమో వచ్చింది నాకు. బట్ అక్కడ ఏమైందంటే 30 minutes టైం ఫ్రేమ్లో నేను చేశాను, ఓకేనా. బట్ అది ఏంటంటే మీకు ఇంట్రాడేకి యూజ్ అవ్వాలి కాబట్టి స్ట్రాటజీ ఏంటంటే సో కరెక్ట్ ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తే బెటర్గా రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకొని మీకు లైవ్ ట్రేడ్ అయితే చేసి లైవ్ ప్రూఫ్లో చూసుకొని డైలీ ఒక ఎవరైతే ఒక బేసిక్ ట్రేడర్ ఉంటారో, ఓకేనా. ఆల్రెడీ మనము స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ చేసుకున్నాము. మనం ఏ స్ట్రాటజీ చేసుకున్నా కూడా ఒకదానికి మించి ఒకటి బెటర్గా ఉండాలి. ఇప్పుడు ఇంతవరకు చేసుకున్న దాంట్లో మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ సో మనకి మొన్నటి వరకు నడిచింది. సో చాలా మంది దాన్ని యూజ్ చేసుకున్నారు, మంచి ప్రాఫిట్ సంపాదించుకున్నారు. 100% అక్యురసీ తోటి వర్కౌట్ అవుతుందని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో చూడండి, వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ చూడండి. సో దానికంటే బెటర్గా ఉండాలి 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపించాలని చెప్పేసి సో ఈ వీడియో అయితే. సో ఇవాళ మార్కెట్లో మేము లైవ్ ట్రేడ్ ఈ స్ట్రాటజీ వచ్చినప్పుడు సో ముందే మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గ్రూప్లో కూడా పెట్టేసి దాన్ని ముందే పెట్టాము. ఇవాళ ట్రేడ్ ఇవాళ చేస్తున్నాము, రికార్డు లైవ్ ట్రేడ్ మీకు స్టార్ట్ అయ్యి వస్తుందని చెప్పేసి ముందే చెప్పాము. దాన్ని లైవ్ ట్రేడ్ చేసాము. సో మంచి ప్రూఫ్స్ తోటి అయితే మీకైతే దీన్ని అయితే అందిస్తున్నాము. సో మీరైతే మంచిగా బ్యాక్ టెస్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని 10 సార్లు చెక్ చేసుకొని స్ట్రాటజీలోకి ఎంటర్ అవ్వకండి. ఏ స్ట్రాటజీ ఎవరు చెప్పినా కానీ వెంటనే దాంట్లోకి ఎంటర్ అవ్వద్దు, ఓకేనా. సో మేము ఒక సర్టిఫైడ్ ఛానల్, మేము ఏది చేసుకున్నా కూడా మాకు ఆ వాల్యూ రావాలి, ఓకేనా. సో ఒక సర్టిఫైడ్ ఛానల్ అంటే సో ఆ వాల్యూ ఉండాలి ఏదైనా సరే చెప్తే మనం. కాబట్టి దానికి ఆ లెవెల్కి ఉన్నప్పుడు మాత్రమే ఆ స్ట్రాటజీ అయితే మేము తీసుకొస్తాము. 20K సబ్స్క్రైబర్స్ అయినందుకు మన శుతన్ స్టాక్స్ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఓకేనా. సో స్ట్రాటజీ ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపిందో చెక్ చేయండి. సో నేను లైవ్ ట్రేడ్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ఒకసారి ఆ లైవ్ ట్రేడ్ చూడండి, ఓకేనా. సో ఏదైతే స్ట్రాటజీ బిల్ అవ్వగానే చేశానో లైవ్ ట్రేడ్ చూడండి. తర్వాత నేను స్ట్రాటజీ మొత్తం మీకైతే సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఒకసారి అయితే లైవ్ ట్రేడ్ చూడండి. సో మీకు ఏదైతే స్ట్రాటజీ చెప్పాలనుకున్నానో అది కాస్త లైవ్లో చెప్దామని చెప్పేసి ఆగిన ఇన్ని రోజులు నేను. సో చూడండి, సో ఇది ఎప్పుడైతే 200 EMA, ఓకేనా, 200 EMA దగ్గర మార్కెట్ కాస్త కింది నుంచి కానీ పైనుంచి కానీ ఎక్కడి నుంచి అయినా పర్లేదు, ఎప్పుడైతే పైకి వెళ్ళి, ఓకేనా, పైకి వెళ్ళి సో రివర్స్ వచ్చేసి అంటే పైకి వెళ్ళాలి మోస్ట్లీ. సో ఇలా టచ్ అయినా కూడా పర్లేదు, బట్ మోస్ట్లీ అయితే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తాయి, ఓకేనా. ఇలా పైకి వెళ్ళి రివర్స్ వచ్చి అది రెడ్లో క్లోజ్ అయితే అంటే 200 EMA బ్రేక్ చేయాలి, కాస్త పైకి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి సో అది సో రెడ్లో క్లోజ్ అవ్వాలి. సో రెడ్లో క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కంపల్సరీ సో రెడ్లో ఉంటుంది. సో అది మీకు లైవ్లో చూపించడానికి ఇది చేస్తాను. ఖచ్చితంగా ఒక 500 నుంచి 1000 రూపీస్ ఈజీగా ఆప్షన్ ట్రేడింగ్లో మీరైతే సంపాదించుకోవచ్చు విత్ లైవ్ ప్రూఫ్స్తో చూపించడానికి అయితే. సో మీకైతే ఈ స్ట్రాటజీ నేను ఇవాళ వచ్చిన బ్యాంక్ నిఫ్టీలో చూసుకొని అందుకే మీకు ముందే పెట్టాను చూడండి, ఓకేనా. సో కంపల్సరీ స్ట్రాటజీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ నేను సో ఇది జరుగుతున్నప్పటికీ ఆల్రెడీ నేను ఫ్రీ గ్రూప్లో పెట్టేశాను ఇవాళ స్ట్రాటజీ. సో లైవ్లో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్రీ గ్రూప్లో కూడా పెట్టాను. సో రికార్డ్ చేస్తున్నాను దానికోసమే. సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే లెవెల్ అనుకున్నానో సో ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అయితే సో చూడండి రెడ్లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా పూర్తిగా రెడ్లో క్లోజ్ అయిపోయింది. టచ్ అవ్వాలి, టచ్ అయ్యి మేము పైకి పోవాలి, లేదా ఇలా టచ్ అయినా నో ప్రాబ్లం, ఓకేనా. సో నేను ఇప్పుడు జస్ట్ మీకు రికార్డ్ చూపిస్తున్నాను. రికార్డ్ అయిపోగానే సో మనం అయితే సో నెక్స్ట్ స్ట్రాటజీ గురించి పూర్తిగా డీటెయిల్ తీసుకుందాం, ఓకేనా. సో కాస్త మీరు కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళ మార్కెట్లో, రైట్. సో ఇది అయిపోయాక మళ్ళీ కలుద్దాం, రైట్. చూస్తున్నారు కదా. సో ఎప్పుడైతే 200 EMA మనకు పైకి వెళ్ళి, ఓకేనా, 200 EMA పైకి వెళ్ళి సో రివర్స్ వచ్చేసి అది రెడ్లో క్లోజ్ అయితే, ఓకేనా, రెడ్లో క్లోజ్ అయితే అది ఒక సూపర్ స్ట్రాటజీగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఖచ్చితంగా బూమ్ అవుతుంది. లాస్ట్ ప్రీవియస్గా చాలాసార్లు పెట్టాను మార్కెట్ 200 EMA దగ్గర ఉంది, మార్కెట్ 200 EMA దగ్గర ఉందని చెప్పేసి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో డైలీ ఒక 500,000 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు, రైట్. సో నేను చూపిస్తాను చూడండి, ఓకే. ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండండి దీన్ని. ఎగ్జాక్ట్లీ శ్రీ మేడం వచ్చేసి సో ఇదే పొజిషన్ని సో 48,000 PEని సో బై చేసింది మేడము. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ బై చేసిందంటే 150 దగ్గరే బై చేసింది. సో మేడంకి అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. సో నేను
సో దీన్ని 169 దగ్గర బై చేశాను. మీకు ఒక 500 ప్రాఫిట్ ఈజీగా వస్తారా అదో చూపించడానికి కూడా. సో ఆ 2 స్క్రీన్ షాట్స్ అయితే నేను పెడతాను. సో ఎందుకంటే మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో ఎందుకంటే నాకు చూపించడం ఇష్టం ఉండదు. సో నడుస్తుంది ఇది, ఓకేనా, చూస్తున్నారు కదా. సో చూపించడానికి అయితే దీన్ని అయితే నేను పెట్టాను. సో ఆల్మోస్ట్ ఒక 300-400 ప్రాఫిట్ దాకా పోయి మళ్ళీ రివర్స్ వస్తుంది. బట్ నో ప్రాబ్లం, వస్తాను నేను, దీంతో పెద్ద ఫరక్ ఏం లేదు. సో బట్ మీకు స్టార్ట్ అయితే అర్థం కావాలి ఈజీగా. ఇప్పుడు ఆల్రెడీ మేడంకి అయితే, సో శ్రీ మేడంకి అయితే ఆల్మోస్ట్ ఒక 600 ప్లస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు స్ట్రాటజీ చూపించడానికి అయితే దీనైతే మనం బిల్డ్ చేసినాము. కంపల్సరీ మీరు పెట్టుకుంటే డైలీ పక్కాగా మంచిగా ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే దాన్ని కూడా ఒక తెలివిగా మనము చేసినప్పుడు అది ఏమవుతుందంటే ప్రాఫిట్ ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు పోతుంది అనేది కంపల్సరీ చెక్ చేసుకొని ఒక డాటా ఉండి ఒక అనాలిసిస్ ఉండి. సో నాకు తెలుసు ఇది పెట్టిన కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా నాకు వస్తాయి, బట్ ఆప్షన్ ట్రేడింగ్లో అంత లాస్ అయి ఉంటుందని చెప్పేసి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వచ్చే ఛాన్స్ ఉంది, పక్కాగా వచ్చే ఛాన్స్ పక్కాగా ఉంది అని చెప్పేసి ఇలాంటి స్ట్రాటజీలు కొన్ని మనకి ఇండికేషన్స్ ఇస్తాయి, ఓకేనా. ఆ స్ట్రాటజీ మనం ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మనము పక్కాగా సెట్ చేసుకుంటే సో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది, ఓకేనా. సో ఆల్మోస్ట్ మళ్ళీ 500 అయితే పోతుంది. ఓకేనా. సో డైలీ ఒక 500 ప్రాఫిట్ అయితే సంపాదించుకోవడానికి ఇది ఒక బెస్ట్ వన్. చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు ప్రీమియం గ్రూప్లో కాల్ ఇస్తే అయిపోతుండే. సో చూస్తూ ఉండండి. సో క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకైతే వెయిట్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, సో చాలా హ్యాపీగా అయితే ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 600 ప్లస్ అయితే ప్రాఫిట్ పోతుంది. చూడండి మనం బై చేసింది ఎక్కడ 169 దగ్గర, మార్కెట్ ఎక్కడ ఉంది 212. సో ఈ క్యాండిల్ చూడండి ఓకే సూపర్గా ఇంక వెళ్ళిపోతుంది. సో నేను ఇంకా దాన్ని అలాగే ఉంచాను కూడా మార్కెట్లో. సో నాకు అంత ఫరక్ ఏం లేదు, ఓకేనా. సో క్యాండిల్ చూడండి. సో మనకు ఫస్ట్ క్యాండిల్ మనకి ఇంపార్టెంట్, ఓకేనా. సో దీన్ని అయితే నేను ఒకసారి ఇట్లా ఎగ్జిట్ చేసి చూపిస్తాను, రైట్. సో మనకి ఎక్కువ ప్రాఫిట్ కోసం కాదు, లాస్ కోసం కాదు, జస్ట్ మీకు చూపించడానికి, ఓకేనా. సో మీకు నమ్మకం వచ్చిందా, ఓకేనా, మీకు నమ్మకం వచ్చిందా, ఓకేనా. సో ఇది ఎట్లా అంటే ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసినప్పుడు దాన్ని పదే పదే చూస్తూ పదే పదే బ్యాక్ టెస్ట్ చేస్తూ పదే పదే ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి వండర్స్ వస్తాయి. ఇప్పుడు నేను 169 దగ్గర బై చేసిన తర్వాత మీకు సో ఎంతమంది, సో ఒకసారి ఒకసారి ఆలోచించండి, చూసిన వాళ్ళందరూ ఆలోచించండి. హోల్డింగ్ టైం ఎంత టైం అనేది మనకు పక్కాగా ఇక్కడ ఈ 50 మినిట్స్ టైం మనకు పక్కా తెలిసిపోతుంది ముందే. 50 మినిట్స్ మనం 15 మినిట్స్ పక్కగా మనం వెయిట్ చేయాలి. తర్వాత మార్కెట్ గురించి మనకు సంబంధం లేదని చెప్పేసి మైండ్లో ఫస్టే ఫిక్స్ అయి ఉండాలి, ఓకేనా. సో కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు నేను మొత్తం చూపిస్తాను. సో హ్యాపీగా ఒకసారి చూడండి. సో చూసారు కదా, సో లైవ్ ఫ్రెప్ తోటి. సో నాకైతే ఒక సింగిల్ లాట్ కాబట్టి మనకి ఇక్కడ 6,700 ప్రాఫిట్ చూపించింది. మన లాట్ పెంచుకున్నాను బట్టి ఇక్కడ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది, ఓకేనా. మేడం దగ్గర 14,000-15,000 ప్రాఫిట్ వచ్చింది, సేమ్ పొజిషన్. మా టీం వాళ్ళకి అందరికి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ మనము కరెక్ట్గా బిల్డ్ చేస్తున్నామా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోకుండా. ఇప్పుడు నాకు ఒక స్ట్రాటజీ మనం పెడుతున్నామంటే కంపల్సరీ కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్లో పెడుతున్నామంటే సో అది ఎక్కువ మంది లాస్ అయ్యే సెగ్మెంట్ కాబట్టి సో చాలామంది లాస్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ ఫ్రస్ట్రేట్లో ఉన్న వాళ్ళు కానీ సో కామెంట్స్ పెడతా ఉంటారు, అది నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను ఏమంటున్నా అంటే సో మీరు ఏదైనా అనే ముందు ఫస్ట్ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. సో సింక్లైన్ స్టార్ట్ పెట్టినప్పుడు కానీ ఇంకా వేరే స్టార్ట్ పెట్టినప్పుడు కానీ చాలా ఇట్లానే వస్తున్నాయి. బట్ మీరు ఏమంటున్నారంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ రాంగ్ అనిపిస్తే ఆ రాంగ్ అనిపించింది ఒకసారి పెట్టండి, ఓకేనా. సో నేను చెక్ చేస్తాను, ఓకేనా. దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండాలి, కంపల్సరీ చేస్తూ ఉంటేనే ఏ స్ట్రాటజీలో అయినా సరే మీరు పర్ఫెక్ట్గా అవుతారు. ఇప్పుడు నేను ఒకసారి మీకు స్క్రీన్లోకి వెళ్ళి స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేస్తాను, స్ట్రాటజీ ఎట్లా తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ కూడా చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. ఒకసారి అయితే స్క్రీన్లోకి వెళ్దాం. సో ఇది మనం అయితే ఇవాళ తీసుకున్న ట్రేడ్ కదండి. సో ఎగ్జాక్ట్లీగా మనం తీసుకున్న పొజిషన్ అనేది 48,000 PE. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే కాస్త ఇంకా వెళ్ళింది అప్ సైడ్. బట్ నేను పర్ఫెక్ట్ స్ట్రాటజీలోనే మనం ఉండాలని చెప్పేసి దాన్ని అయితే నేను క్లోజ్ చేశాను. మేము ముందే 210-212 దగ్గర క్లోజ్ అయిపోయింది. 240 దాకా అయితే అది వెళ్ళిపోయింది, బట్ నో ప్రాబ్లం. సో ఒకసారి స్ట్రాటజీ చెప్తా చూడండి. ఫస్ట్ మీరు యూజ్ చేయాల్సింది వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి సో మీరు ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్ప్రెషన్ టైప్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇట్లా వచ్చిన తర్వాత సో ఇక్కడ దాని సెట్టింగ్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు కలర్ ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం, ఓకేనా. స్టైల్లో కలర్ మీ ఇష్టం. నేను ముఖ్యంగా బ్లాక్ వాడుకుంటాను దీనికి, రైట్. 200 అని టైప్ చేయొచ్చు,
300 అని టైప్ చేయొచ్చు, ఇలా మీరు ఏమైనా టైప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తుంటే 200 ఈఎంఐ అని మీరు యాడ్ చేసుకోవాలి, రైట్. ఇట్లా యాడ్ చేసుకొని వదిలిపెట్టండి, రైట్. వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న లెవెల్ ఎక్కడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కదా. ఏమవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక మార్కెట్లో, ఓకేనా, ఒక మార్కెట్లో మార్కెట్ 200 ఈఎంఐ సైడ్ పోతుంది, లేదు పైనుంచి 200 ఈఎంఐ సైడ్ వస్తుంది. ఇది నేను ఎప్పుడు ఎటు చెప్తున్నానంటే ఓన్లీ బేరిష్ మార్కెట్కి మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మార్కెట్ పడుతుంటే సెల్లర్స్కి, ఓకేనా, ఆప్షన్ సెల్లింగ్కి కూడా బెస్ట్ స్ట్రాటజీ ఇది, ఓకేనా. ఆప్షన్ సెల్లింగ్కి చాలా బెస్ట్ స్ట్రాటజీ, ఆప్షన్ సెల్లర్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంట్రాడే కేసి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో కాబట్టి ఇద్దరు యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా కింద నుంచి పోతుంది అనుకోండి మార్కెట్, ఓకేనా, కింద నుంచి మార్కెట్ పోతుందంటే కంపల్సరీ మార్కెట్ అనేది ఆ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్ ఈ హై ఏదో 200 ఏమైనా బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి రెడ్లో క్లోజ్ అవ్వాలి, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ క్యాండిల్ అనేది, సో ఇలా ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకుందాం, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి సో రెడ్లో క్లోజ్ అవ్వాలి, రైట్. ఇప్పుడు చూపిస్తా ఒకసారి చూడండి. సో ఇలా క్యాండిల్ ఉంది, పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ఓకేనా. సో మళ్ళీ వచ్చి అదే సేమ్ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయింది. సో రెడ్లో క్లోజ్ అవ్వడం మనకు కావాలి, గమనించండి, ఓకేనా. రెడ్లో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ క్యాండిల్ కింద ఏదైతే క్యాండిల్ ఇప్పుడు చూడండి నేను చెప్పినట్టు ఆ క్యాండిల్ కింద మీరు ఎంట్రీ తీసుకుంటారు, లేకుంటే బాడీ దగ్గర తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఆ క్యాండిల్ కింద మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ ఆ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్లోజ్ అయ్యే వరకు మీరు హోల్డ్ చేస్తారు, అర్థమైందా. ఆ ఒక క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయ్యేదాకా మీరు హోల్డ్ చేస్తారు. సో ఇక్కడ నేను హోల్డ్ చేస్తే నాకు వచ్చిన ప్రాఫిట్ దగ్గర చూపిస్తా. అంటే నాకు వచ్చింది అంటే యాక్చువల్గా బై చేయాల్సింది 160 దగ్గర బ్రేక్ అయినప్పుడు పాయింట్. నేను కాస్త జస్ట్ స్క్రీన్ షాట్ పెడదాంలే అనుకున్నా కానీ బట్ చూపిస్తే బెటర్ అని చెప్పేసి మళ్ళీ 169 దగ్గర ఒక 10 పాయింట్స్ ఎర్లీగా లేట్గా బై చేశాను. బట్ ఇక్కడ మనకు వచ్చింది ఎక్కడికంటే దగ్గర మనం దాన్ని చూసినా 220 వరకు పోయింది. అంటే ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. అంటే ఒక సింగిల్ లాట్ తోటి మనకు 10, అంటే సింగిల్ లాట్ అంటే ఒక 15 రూపీస్, ఓకేనా. 15 రూపీస్తో మనకు వచ్చే ప్రాఫిట్ సో 700 800 అట్లా సంథింగ్ ఉంటుంది. నాకు మనకు చూపించింది ఒక 650 700 దాకా నాకైతే ప్రాఫిట్ చూపించింది. సో నేనైతే మీకు క్లోజ్ చేయడానికి క్లోజ్ చేశాను, బట్ అది హోల్డ్ చేస్తే సో 240 దాకా కూడా పోయింది, ఓకేనా. సో మేడం స్క్రీన్ షాట్ కూడా నేను పెడతాను పక్కన, ఒకసారి చూడండి. సో మేడంకి 14,000 ప్లస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి, ఓకేనా. సో ఇక్కడ క్లోజ్ అయ్యి రాలేదు, బట్ నెక్స్ట్ క్యాండిల్ అయితే పోయింది, వదిలిపెట్టండి, అవసరం లేదు. సో 200 EMA 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో చూడండి అప్ సైడ్ వెళ్ళి, రైట్, అప్ సైడ్ వెళ్ళి రివర్స్ వచ్చేసి మార్కెట్లో అది మనకు రెడ్గా క్లోజ్ అయింది, ఓకే. ఆప్షన్ సెల్లర్స్కి ఫండ్గా చేసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి, సో నెక్స్ట్ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంత అదొక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అలా వచ్చినప్పుడల్లా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది, రైట్, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంకొకటి ఇక్కడ మళ్ళీ చెక్ చేయండి. సో పైనుంచే వచ్చింది క్యాండిల్ కాబట్టి సో డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో వచ్చి క్లోజ్ అయింది, బ్రేక్ అయింది. సో దీని కింద మనము సో తీసుకున్నాము. అది నాకు తెలిసి ఎక్కువ ప్రాఫిట్ ఏమి ఉండదు ఈ క్యాండిల్లో, బట్ మనకైతే అక్యురసీ అయితే 100% ఇప్పటికైతే ఉంది, ఓకేనా. థర్డ్ టైం కూడా మనకు పక్కగా పనిచేసింది. సో ఇక్కడ కూడా పైనుంచి వచ్చి బ్రేక్ చేసింది. ఇది కూడా మనకు అంత ప్రాఫిట్ అయితే లేదు, బట్ మనకైతే మంచిగా వర్క్. సో రెడ్లో అయితే క్లోజ్ అయింది, ఓకేనా. క్యాండిల్ రెడ్లో అయితే పక్కా క్లోజ్ అయింది. సో ఫోర్త్ టైం కూడా సో ఇలా 200 MA వెళ్తూనే ఉండండి, ఎక్కడ వచ్చినా కూడా వదిలిపెట్టకుండా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా పైకి వెళ్ళింది వచ్చింది. సో సెకండ్ క్యాండిల్ అనేది సో బూమ్ అయింది. ఇక్కడ కూడా చూడండి, సో పైకి వెళ్ళి వచ్చింది, బట్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. సో థర్డ్ క్యాండిల్ పోయింది. సో దీన్ని ఇగ్నోర్ చేసిన నో ప్రాబ్లం, ఓకేనా. ఈ క్యాండిల్ మాత్రం చూసుకుంటే సో సెకండ్ క్యాండిల్ కూడా సో బూమ్ అయిపోయింది, రైట్. ఇంకా సో ఇలా వెళ్తూ ఉండండి, ఓకేనా. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా చూడండి పైకి వెళ్ళి కిందికి వచ్చి క్లోజ్ అయింది. సో బూమ్ అయింది. సో పైకి వెళ్ళి కిందికి వచ్చింది. సో బట్ ఇది రెడ్ క్యాండిల్ కాదు కాబట్టి మనము ఇగ్నోర్ చేస్తాము. సో ఇలా మీరు వెళ్తున్న కొద్ది సో ఇక్కడ కూడా చూడండి, సో సూపర్గా బూమ్ అయింది, క్లోజ్ అయింది. సో చాలా కిందికి వెళ్ళిపోయింది, బట్ మళ్ళీ క్యాండిల్ అయితే వచ్చి ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరనే క్లోజ్ అయిపోయింది. బట్ మనకు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ప్రాఫిట్లోనే ఉన్నది ఇక్కడ. సో సేమ్ మార్కెట్ ఇప్పుడు మనం ఇవాళ లైవ్లో మార్కెట్ సేమ్ మార్కెట్ వస్తుంది. సో ఇదన్నమాట. మీరు ఏం చేయాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని, రైట్, 15 మినిట్స్ టైం పెట్టుకొని 200 EMA యాడ్ చేసుకొని ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది సో మనకు పైకి వెళ్ళి వచ్చి, ఓకేనా, పైకి వెళ్ళి కింద నుంచి పైకి పోయినా సరే, పై నుంచి కిందికి వచ్చినా సరే
క్లోజ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ మొత్తం పూర్తయ్యేదాకా హోల్డ్ చేసి ప్రాఫిట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి పైకి వెళ్ళి కిందకి వచ్చింది, సెకండ్ మంచిగా ప్రాఫిట్ వచ్చింది, రైట్. సో ఇవాళ లైవ్ మార్కెట్లో మీకు ఎగ్జాక్ట్లీ చూపించడానికి నేను హోల్డ్ చేశాను. సో చూసుకుంటే సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకు పైకి వెళ్ళి వచ్చేసి సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి బూమ్ అయిపోయింది. అంటే సెకండ్ క్యాండిల్ అనేది చాలా చక్కగా బూమ్ అవుతుంది. యూజ్ చేయాల్సిన టైం ఫ్రేమ్ వచ్చేసి 15-200 EMA పెట్టుకోవాలి. హ్యాపీగా ఆప్షన్స్ పీ బై చేసుకోవచ్చు, మంచిగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో ఇది అండి, ఓకేనా. ఆప్షన్ సెల్లర్స్ సెల్లింగ్ చేసేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు కానీ ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీ పీ సైడ్ బై చేసుకునే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా డైలీ ఎంతో కొంత 500 to ఇప్పుడు చూస్తున్నారు కదా, మీ ముందు చూపించాను, ప్రతి ఒక్కసారి సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా రెడ్లో ఖచ్చితంగా నెక్స్ట్ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసి చూసి అప్పుడు ఎంటర్ అవ్వండి. మీకు వెంటనే ఎంటర్ అవుతే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు లాస్ బుక్ చేసుకోవచ్చు మీరు. బట్ అది మనకు ఎలా అవుతుందని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ మనకు నాలెడ్జ్ ఉంటే నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటారు. సో నేను చెప్పాలనుకున్నది అనమాట. ఆప్షన్ సెల్లర్స్ కానీ ఇంట్రాడే వాళ్ళు కానీ సో డైలీ ఒక 500 to 2000 మనం ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే అందరు ఇప్పుడు అంత అమౌంట్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది దగ్గర లక్షలు ఉంటాయి, వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. బట్ బేసిక్గా స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యేది ఎవరు? ఈ 15,000 20,000 బ్యాచ్ వాళ్ళే మొత్తం లాస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకి ఆశ చూపించొద్దు. డైలీ ఒక 10,000 వస్తే 20,000 వస్తే ఆశ చూపించొద్దు. వాళ్ళకి వచ్చే ఏమంటే వాళ్ళకి చెప్పాలి. సో అందుకే నేను కూడా అందుకే క్లోజ్ చేయడం కూడా అందుకే 500 లోపలనే క్లోజ్ చేశాను. పోవచ్చు 1000 పోవచ్చు 2000 వచ్చు, ఎక్కువ తీసుకుంటే ఇంకా 20,000 ప్రాఫిట్ ఉండొచ్చు, 50,000 56 పాయింట్స్ అంటే. బట్ ఇక్కడ సో మనం తీసుకున్న ప్రాసెస్ కరెక్టా కాదని చెప్పేసి చూపించాలి కాబట్టి లైవ్లో నేను ఇంత తీసుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మీకు ఈ స్ట్రాటజీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, నలుగురు చెప్పండి. ఎవ్రీడే మన స్టాక్ మార్కెట్ సంబంధించిన ఫ్రీ కోర్స్ ఇస్తున్నాము. మనము లైవ్ పెట్టి ఎవ్రీడే Monday to Friday 7:30 సో ఫ్రీ కోర్స్ ఇస్తున్నాము. కొన్ని కారణాల వల్ల నిన్న ఇవాళ లైవ్ పెట్టలేదు, లాస్ట్ 3 days అయితే నడిచింది. మళ్ళీ మండే యథావిధిగా క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఫ్రీగా నేర్చుకోండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సజెస్ట్ చేయండి, మీరు చూసి నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా, ఎవ్రీడే లైవ్. ఇప్పుడైతే బేసిక్స్ అయిపోయినవి, సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నడుస్తున్నాయి క్లాసెస్. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకోండి. 1 second 20th సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.